మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూసిన విషయాలు, ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న వర్తమానాలు ఆశించిన విధంగా ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. శ్రమతో, అధిక శ్రమతో వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ముఖ్యమైన విషయాల్లో కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాలలో చాలా వరకు అనుకూలతలకి అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకి, దూర ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు కూడా లభ్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అంతేకాకుండా ఆలోచనలలో మాత్రం ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణ, కొంత ఆటంకాలు, సమస్యలు ఎదురవుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని విల్ పవర్తో జయించి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే శ్రమతో అనుకున్న పనులని సాధిస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలకి అవకాశం అనేది గోచరిస్తుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి వృత్తిపరంగా, ఆదాయపరంగా ఎదురు చూసిన విషయాలలో వ్యక్తుల సహకారంలో అనుకూలమైన అవకాశాలు లాంటివి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో కొంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల సహకారం కూడా ఆకస్మికంగా లభ్యమయ్యే అవకాశం ఒకటి కనబడుతోంది. తద్వారా వృత్తిపరమైన ఎదుగుదలకి, దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాలలో నెట్వర్క్ పెంపొందించుకోవడానికి అవకాశం అనేది చక్కగా గోచరిస్తుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు శ్రమతో మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవం, మాట విలువ పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన వృత్తిపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో కూడా కొంత శ్రమతో అనుకున్నది సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. తండ్రి ఆరోగ్యంతో పాటుగా ముఖ్యమైన విషయాలలో, ముఖ్యమైన నిర్ణయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో కొంత శ్రమని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అనేది అధికంగా కనబడుతుంది.